సైట్లకి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది రోడ్ అని చెప్పేసి వర్క్ అయితే ఆపేసినాము. ఇప్పుడు మనం లుసాకి వెళ్తున్నాం, లుసాకి బయలుదేరిపోతున్నాను. లుసాకి వెళ్ళే రోడ్లో ఒక సైట్ ఉంది, ఆ ఒక సైట్ చేసుకొని అటు నుండి అటు లుసాకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుండి ఆ సైట్కి ఎక్కడ దాకా అయితే వెళ్తామో మొత్తం తార్ రోడ్డే ఉంటుంది. అంటే లాస్ట్ టైం మీకు కొప్పర్ బెల్ట్లో ఉన్న టౌన్స్ అది చూపించలేదు కదా, నైట్ పాస్ అయిపోయినాయి కదా. ఈ ట్రిప్లో అయితే అవి కవర్ చేస్తానేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనతో పాటు ఇంకో వెహికల్ వస్తుంది, మన చిన్న బండి కూడా. సో 2 బండ్లు కలిసి వెళ్తాయి కాబట్టి ఇదంటే ఇప్పుడు మేము 2 డ్రైవర్లు ఉన్నాం, నైట్ పగలు కొట్టేసినాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దానికి ఒక్కడే ఉన్నాడు. అది కొంచెం ఆ బండి కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, లైట్గా చిన్న ప్రాబ్లం అవుతుంది. సరే నైట్ ఎందుకు లైట్ వైరింగ్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఎవరు లేరు, వైరింగ్ చేపిద్దామంటే విశాఖ వెళ్ళాక క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. అది అప్పటి వరకు నైట్ కొంచెం అది డ్రైవింగ్కి ఇబ్బంది ఉంటుంది. సో మేమైతే ఈ రోడ్ యూజ్ చేస్తాం కదా. నాకు అయితే హోప్ ఉంది చూపిస్తా అని. అలానే మీరైతే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైట్కి వచ్చేసినాం, సిమెంట్ పని అంతా అయిపోయింది. జాన్ అయితే పెయింటింగ్ వేస్తాడు అనమాట, సిమెంట్ని వాటర్లో కలిపి పెయింటింగ్ లాగా వేస్తాడు కొంచెం షైనింగ్ కనపడడానికి. ఇక మిగిలిన వాళ్ళందరూ ఇక అవి మెల్లమెల్లగా లోడింగ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మేము తీసుకొచ్చినట్లు మిగిలిపోయింది అనమాట ఇసుక. ఆ ఇసుక ఇక్కడే వదిలేసినాము. ఇక్కడ నుండి మొత్తం లోడింగ్ అయిపోయాక బయలుదేరుతాం అనమాట. అదే స్కూల్ కనపడేది. చాలా అంటే చాలా దరిద్రంగా ఉందన్నమాట స్కూలు. కొంచెం ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది ఆ స్కూల్ని. నైట్ వచ్చేసి సాల్వేజ్లో పడుకున్నాం అనమాట. లాస్ట్ టైము మన బండికి కెమెరా క్యాప్చరింగ్ చేసి రోడ్ ట్యాక్స్కి ఫైన్ పడింది కదా, అది కోర్టులో కట్టినాం మనం. అది క్లియరెన్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం రోడ్ ట్యాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు విశాఖలో సార్ ఏం చేస్తాడంటే ట్రై చేస్తాడు రోడ్ ట్యాక్స్కి, అవుతలేదన్నమాట. అట్లా అని చెప్పేసి నేను మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఆగిన. ఇప్పుడు లోపలికి పోయి తీసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటలు అవుతుంది అనమాట. ఈ 7 గంటలు అవుతుంది. ఇక్కడేమో 8ంటికి అయితే ఓపెన్ చేస్తారు. అది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మనం లోపలికి పోయి మన రోడ్ ట్యాక్స్ తీసేసుకుంటే అయిపోతాయి. రోడ్ ట్యాక్స్ తీసుకోవడానికి అయితే ఆర్టీఓ ఆఫీసులోకి అయితే వచ్చిన నేను. ఇక్కడ నాకన్నా ఒక 4 ముందే ఉన్నారు. నేనే 7 గంటలకు వచ్చానంటే ఈ ఆఫీస్ దగ్గరికి వీళ్ళు మరి రాత్రి ఇక్కడ పడుకునే ఉన్నారేమో, నైట్ అంతా వచ్చి ఇక్కడ పడుకున్నారేమో, అదే అర్థం కావట్లేదు. నా ముందు అయితే ఒక 4 ఉన్నారు. వాళ్ళు 4 అయిన తర్వాత మనకి ఇస్తాడనమాట. చాలా అంటే చాలా తొందరగా వచ్చేసింది రోడ్ ట్యాక్స్. పొద్దున్నే వచ్చినాం కాబట్టి ఒక 15 నిమిషాలు అయిపోయింది మనకు పని. నేనైతే మార్చి వరకే తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మన బండి ఇంటికి వెళ్ళిపోయిందంటే అది పార్కింగ్లోనే ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ మేలో ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన బండి మేలో బయటకు వస్తుంది. అప్పుడు దాకా ఆఫీస్లోనే పార్కింగ్లోనే ఉంటుంది, ఎటు మూమెంట్ ఉండదు అనమాట. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇప్పుడు ఈ రోడ్ ట్యాక్సీని తీసుకుపోయి విండోకి మనం అతికిచ్చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఫైల్ లాగా పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. పేపర్ని విండోకి అతికించేస్తే చెక్ పాయింట్ రాగానే వాళ్ళే చూసుకొని వదిలేస్తారనమాట బండి. వర్షం అయితే కొంచెం బాగా పడుతుంది. ఎందుకంటే మనకి ఇది వర్షాకాలం కదా, అది కూడా జనవరి ఇంకొంచెం బాగా, జనవరి ఫిబ్రవరి మార్చి బాగుంటాయి వర్షాలు. మార్చి తర్వాత మళ్ళీ ఏముండదు అనమాట. ఇప్పుడు మనకి సాల్వేజీ టౌన్ దాటేసినాం మనం. సాల్వేజీ టౌన్ దాటిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం దాటలేదు, టౌన్లో ఉన్నాం ఆల్మోస్ట్ మనం. కాకపోతే ఇండస్ట్రీలన్నీ దాటేసినాం అనమాట. దాటేసి ఆర్టీఓ ఆఫీస్ బయట ఉంది, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వే బ్రిడ్జి ఉంటుంది అనమాట, గవర్నమెంట్ వే బ్రిడ్జి. అక్కడ మనం బండిని వెయిట్ చూసుకోవాలి. ఎంత మనకి 10 టన్ వరకు వేసుకోవచ్చు కదా. మన బండిలో ఏం లేదు, మొత్తం ఎంటీ ఉంది. అన్నీ కలిపినా ఒక 1 టన్ కూడా అవ్వదన్నమాట. అవన్నీ ఒకసారి వే బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి వే బ్రిడ్జి దగ్గర చూసుకోవాలి. ఇప్పుడు మనం అయితే వే బ్రిడ్జి దగ్గరికి వచ్చేసినాం. సో మనం ఇక్కడ వెయిట్ చేయాలి. మనకి ఇక్కడ గ్రీన్ లైట్ పడే వరకు ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఆ బండి అవతల బండికి వాడు రైట్ ఇచ్చిండు. వాడు ఆ బండిని కాటా పెట్టుకున్న తర్వాత మనల్ని అయితే తీసుకుంటాడు అవతలకి. ఇప్పుడు మనది 10 టన్ను పాసింగ్, ఏది వే బ్రిడ్జి కాటా 10 టన్ పాసింగ్ అనమాట. కానీ మన బండిలో అయితే ఒక 1 టన్ కూడా లేదు, ఎంటీగా ఉంది. అయినా సరే రూల్ పాటించాల్సిందే. మనం ఒకవేళ ఈ కాటాని అవాయిడ్ చేసి కాటా పెట్టుకోకుండా వెళ్ళిపోయినాం అనుకోండి, ఎవరైనా మన బండిని చూసి, ఇప్పుడు వెళ్తూ ఉండగా మన బండి ఎవరైనా చూసి ఆపి ఎందుకు పెట్టుకోలేదని చెప్పేసి అడుగుతారనమాట. అట్లా వెళ్ళిపోతే మనకి దగ్గర $2000 అయితే మనకి ఫైన్ వేస్తాం జరుగుతుంది. మనకైతే సిగ్నల్ వేసిండు గ్రీన్ లైటు. ఇప్పుడు పోయి మనం మా బండి కాటా అయితే పెట్టుకోవాలన్నమాట. నాకు తెలిసి ఈ బండిని కూడా ఆపడు.
మూవ్ చేసేయమంటాడు. ఎందుకంటే అక్కడ వాడికి మానిటర్ మీద పడిపోతుంది మన బండి వెయిట్, ఆ బండిలో ఉన్న లగేజ్ వెయిట్ కూడా పడిపోతుంది అనమాట. సో వాడు అది చూసుకొని బండి రైట్ చెప్పేస్తాడు. మామూలుగా అయితే ఫుల్ వెయిట్లో ఉంటే ఫ్రంట్ టైర్స్ ఇక్కడ ఆపాలన్నమాట. ఫ్రంట్ టైర్స్ ఇక్కడ ఆపి ఫ్రంట్ టైర్ మీద ఎంత లోడ్ ఉందన్నది చూసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ వీల్ చెక్ చేస్తాడు. అట్లా ఎన్ని టైర్లు ఉంటే ఎన్ని హౌజింగ్లు ఉంటే అన్ని హౌజింగ్లకి చెక్ చేస్తాడనమాట వాడు. చెక్ చేసుకొని మూమెంట్ చెప్తాడనమాట. ఇక్కడ హౌజింగ్ లెక్కన వెయిట్ కొలుస్తారు. అది కూడా చూసుకొని ఒకవేళ ఈ హౌజింగ్ మీద ఎక్కువ లోడ్ పడింది అనుకోండి, అందుకు కూడా ఆడ ఆపి మన దగ్గర అయితే ఫైన్ తీసుకుంటాడనమాట. వాడు ఫైన్ తీసుకోవాలని కన్ఫామ్గా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయిందంటే బండి ఆపి తీసుకుంటాడు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే. లేదు పోతే పోయింది అని అనుకుంటే ఒక హౌసింగ్ మీద ఎక్కువ లోడ్ ఉన్నా సరే ఏమనడనమాట, వెళ్ళిపోమని చెప్తాడు. ఇప్పుడు మనకైతే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలా. బండి ఎంటీ ఉంది, 1 టన్ కూడా లేదు కాబట్టి మనల్ని అయితే బ్యాక్ వీల్ ఆక్కోకముందే వెళ్ళిపోమని చెప్పిండు. ఫైనల్గా మనం వే బ్రిడ్జి క్రాస్ అయిపోయి వెళ్తున్నాము ఫుల్ వర్షంతో. అసలు బాగా అంటే బాగా పొద్దున్నుండి ఇప్పుడంటే 4 గంటలకైతే స్టార్ట్ అయింది వర్షం. 4 గంటల నుండి సేమ్ ఇదే లెవెల్లో పడుతుంది. మొత్తం అంతా వర్షం ఉన్నట్టుంది. లుసాకాల కూడా సార్ కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి అన్నాడు. మరి ఇట్లా కంటిన్యూగా ఉంటుందా ఉండదా అన్నది తెలియదు మనకి. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాల్లో పడుతుంది, కొన్ని ఏరియాల్లో పడదు. ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే మొత్తం జాంబియా మొత్తం వర్షం పడుతున్నట్టుంది. ఈ రోడ్డు అంత ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు. జస్ట్ నార్మల్గానే మనం ఒక పల్లెటూరులో వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది. కాకపోతే మనం వదిలేసి వస్తుంది చాలా పెద్ద టౌన్ అనమాట సాల్వేజీ. చాలా పెద్ద టౌను. ఇప్పుడు అది దాటి ఇంకెదరికి వెళ్ళిపోయినాం అనుకోండి, అన్నీ చిన్న చిన్న టౌన్లే. ఇదొకటి లాస్ట్ పెద్ద టౌన్ అనమాట. అది కూడా బాగుంటుంది టౌను. అది ఇప్పుడు మనం వెళ్ళేది ఎట్లా అంటే ఒక విలేజ్కి వెళ్తున్న రోడ్ లాగా ఉంటుంది. కానీ రోడ్డు అయితే మనం వెళ్ళేది పెద్ద టౌన్. ఇప్పుడు ఎదుర 3 టౌన్లు ఉంటాయి. చింగోల, కిట్వే, ఇండోలా 3 టౌన్లు పెద్ద టౌన్లు అనమాట. అవి అక్కడికి వెళ్తున్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు ఎట్లా అంటే చెప్పినా కదా విలేజ్ లెక్క ఉంటుందని, అంతే. కాకపోతే ఈ రోడ్లో అసలు ఓవర్ కంజెషన్ అయితే ఉండదు. ఎక్కువ వెహికల్స్ తిరగవు అనమాట, తక్కువే. అది కాక వర్షం పడుతుంది, మనం కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఎంత ట్రాఫిక్ లేకపోయినా సరే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే వర్షం పడుతా అంటే బ్రేక్ లాగవు బండికి, గుర్తుపెట్టుకోవాలి మనం. వర్షం పడుతూ ఉంటే బ్రేకులు తొందరగా ఆగవు అనమాట. లోడ్ బండి ఇంకా డేంజర్, వర్షంలో బ్రేకులు తొందరగా పడవు. డ్రమ్ము అది స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఉండి స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్రేకు చాలా టైం తీసుకుంటుంది బండి ఆగటానికి, సడన్గా అయితే ఆగదనమాట. సో మనం ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని మెల్లగా పోవాలి. వర్షానికి చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి. మరి వీళ్ళైతే దీన్ని మంచిగా చేసుకొని మక్కిత్తులు అయితే వేసుకోలేదు. ఇంతకుముందు వెనకమాల మనం దాటినాం కదా, వాళ్ళైతే చక్కగా మంచిగా మక్కిత్తులు అయితే వేసుకున్నారు. ఇట్లా ఉన్నప్పుడు కొంచెం మెల్లగా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇప్పుడు మనం చింగోలాకి అయితే దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఈ టోల్గేట్ చింగోలాకి సంబంధించింది. ఈ రోడ్లో మనం ప్రయాణించాలంటే జోబు నుండి డబ్బులు ఉండి పోలీసు వాళ్ళకి దాటికి చాలా ఖర్చులు అవుతాయి అనమాట. టోల్గేట్లకి దగ్గర 350 కోచా అవుతుంది టోల్గేట్లకి. అట్లాంటి మన బండి పాస్ అవ్వాలంటే ఈ టోల్గేట్లో 50 కోచా కట్టాలి. 50 కోచా అంటే ఇండియా డబ్బులు వచ్చేసి ఆల్మోస్ట్ 170 రూపాయలు అనమాట. 170 రూపాయలు యావరేజ్గా 170 రూపాయలు పడుతుంది. ఒక్కొక్క టోల్గేట్కి 170 రూపాయలు చొప్పున 7 టోల్గేట్లకి ఎంత అవుతుందో కింద కామెంట్లు తెలియజేయండి నాకు. ఈ మొత్తం 7 ఉంటాయి. ఇప్పుడు చింగోలాలోకి ఎంట్రన్స్ అయిపోయినాం అన్నమాట మనం, చింగోలా టౌన్లోకి. చింగోలా తర్వాత మళ్ళీ దాటంగానే ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు దగ్గరే మనకి 4 టోల్గేట్లు దగ్గరే అనిపిస్తాయి అనమాట. ఎట్లా అంటే ఒక 50 కిలోమీటర్లకు ఒకటి. చింగోలాలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ చెక్ పాయింట్ దాటితే మనం లోపలికి వాడు ఎంట్రన్స్ అలౌ చేస్తాడు. ఇప్పుడైతే ఇక్కడ బండిని చెక్ చేసి మనం ఏం తీసుకెళ్తున్నాం అన్నది ఒకసారి వెనక మళ్ళీ ఓపెన్ చేసి చూపించాలానికి. ఏమి లేవు అని ఉన్నా సరే వాడు నమ్మడు, చూపించాల్సిందే. ఇక్కడ ప్రతిదీ మనం చూపించాలన్నమాట, లేదంటే లెటర్లో రాసి పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ పేపర్ ఉంటుంది, ఆ పేపర్ చూపిస్తారు. ఇప్పుడు మనది కంపెనీ వెహికల్ కాబట్టి వాడు అడుగుతాడు, దీనికి మనం ఏం క్యారీ చేస్తున్నామో పేపర్ ఏమి ఉండదు కదా, కంపెనీ బండి కాబట్టి వాడు జస్ట్ వచ్చి ఓపెన్ చేయమంటాడు, చూస్తాడనమాట. ఇప్పుడు ఆ ఎదుర మీకు గుట్టల్లాగా కనపడుతున్నాయి కదా,
ఈ చెట్లు దాటినాక చిన్న చిన్న గుట్టలాగా కనపడితే నేను కొంచెం అటు ఎదురుకి వెళ్ళినాక చూపిస్తాను చూడండి. ఆ గుట్టలు కనపడుతున్నాయి చూడండి. ఆ గుట్టలు కొండలు కాదు అవి. మన మన మనోళ్ళే, అంటే మనోళ్ళు కాదు వీళ్ళు. ఇక్కడ మైనింగ్ జరుగుతుంది అనమాట. చింగోల, సోల్వేజీ, ఈ ఈ కాపర్ బెల్ట్ అంతా కాపర్ మైనింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ మైనింగ్ చేసి ఆ లూజ్ మట్టి అంతా మన సలార్ సినిమాలో ప్రభాస్ అన్న ఫైటింగ్ చేస్తుంటే పెద్ద ట్రక్ ఒకటి ఉంటుంది చూడండి. సేమ్ అట్లాంటి ట్రక్కులే పోసి అవన్నీ పెద్ద గుట్టలాగా చేసారనమాట. ఈ ఈ మైన్ కాపర్ మైనింగ్ అయితే ఇక్కడ కాపర్ మైనింగ్ జరుగుతుంది. ఈ మొత్తం ఏరియా అంతా ఎక్కువ కాపర్ ఉందన్నమాట. ఆ కాపర్ మైనింగ్ అయితే చేస్తున్నారు. ఎప్పటి నుండో తవ్విన మట్టి తవ్వినట్టు అక్కడ గుట్టలాగా పోసి అవి చిన్నపాటి కొండలాగా అయినాయి అనమాట. మొత్తం ఇటు ఎక్కడ చూసినా సేమ్ అట్లానే కనపడతాయి. అది చూసారు కదా, మళ్ళీ అక్కడే సేమ్ కాపర్ అయితే తయారు చేయడానికి ఈ ఫ్యాక్టరీ అయితే నడుస్తుంది. ఈ ఇక్కడ కొంత కాపర్ ఏమో సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది, కొంతేమో ఇక్కడ మరి వీళ్ళు తయారు చేస్తారని అంటారు. మరి తయారు చేస్తున్నారు అది అన్నది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా కాపర్ అయితే వాళ్ళు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా వరకు అయితే వర్క్ చేయరు, ఆపేస్తారు. మనకి ఇట్లా రోడ్డు పక్కనే ఉంటాయి ఆఫీసులు, ఈ వీళ్ళ కాపర్ మైనింగ్ చేసే వాళ్ళ ఆఫీసులు. దాంట్లో కనపడతాయి మనకి పెద్ద పెద్ద ట్రక్కులు, అట్లానే జేసీబీలు అన్నీ, మొత్తం అన్ని హెవీ డ్యూటీ అయితే కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడుతుంది కదా, ఈ రోడ్డు కాపర్ బెల్ట్ అనమాట. ఈ రోడ్ కాపర్ బెల్ట్ అన్న అక్కడ మైనింగ్ జరుగుతుంది కదా, మైనింగ్లోకి వెళ్తుంది ఆ రోడ్డు. అక్కడ నుండి లోడ్ అయిన ట్రక్కులన్నీ అటు నుండే వస్తాయి అనమాట. ఇది ఎవరిదో కానీ వీళ్ళదే, వీళ్ళ ఆఫీసే, మైనింగ్ చేసే వాళ్ళ ఆఫీసే. లోపల కొంచెం ట్రక్కులు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి, టిప్పర్లన్నీ పార్కింగ్ చేసేసి ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి చేయరు. పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే తవ్వుతూ ఉంటే కూలుతూ ఉంటాయి కదా, కొంచెం సేఫ్టీ ఉండదని చెప్పేసి వీళ్ళైతే పర్మిషన్ ఇవ్వరు అనమాట. మనకి సాల్వేజీ నుండి చింగోలాకి 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు కంటిన్యూగా వర్షం పడుతుంది రోడ్ అంతా. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. మరి ఇంకా మనం ఎదరికి వెళ్ళే కొందుకు ఏమన్నా ఆగుతుందా లేదంటే కంటిన్యూగానే ఉంటుందా అన్నది మనకి ముందుల ఎదరికి వెళ్ళే తెలుస్తుంది. ఇప్పుడైతే చింగోలా టౌన్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. ఇంకా టౌన్లోకి ఎంట్రన్స్ అవ్వాలా, ఇది అవుట్ సైడ్ టౌనే. ఇక్కడే ఎక్కువ టిప్పర్లు కనబడతాయి. ఈ మూడు డిస్టిక్లోనే టిప్పర్లు ఎక్కువగా కనబడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఈ కాపర్ మైనింగ్ చేసేటోళ్ళు టిప్పర్లు ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకని ఇక్కడ టిప్పర్లు ఎక్కువ కనబడతాయి అన్నమాట. ఇప్పుడే మనం టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము. మనకు ఒక రోడ్డు ఉంటుంది, బైపాస్ రోడ్ లాగా. టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా ఆ రోడ్డు పట్టుకుని పోవాలి. టౌన్లోకి మళ్ళీ ఎంట్రన్స్ అయితే మనకి పోలీస్ సైడ్ ఆగిందంటే ఫైన్ వేస్తాడనమాట. ఈ బ్రిడ్జి దాటిన కాడ నుండి టౌన్ లోపలికి ఇంకొక రోడ్డు ఉంటుంది, రౌండ్ అబౌట్ వస్తుంది అనమాట. ఆ రౌండ్ అబౌట్ నుండి రైట్కి పోతే టౌన్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. లేదు స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అంటే మనం ఇదే రోడ్డు కంటిన్యూగా కిట్వేకి వెళ్ళిపోతాం అనమాట. ఈ రౌండ్ అబౌట్ దగ్గర మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతాం. అటు రైట్కి వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్తాం, కానీ ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ ఏరియా మొత్తం ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అనమాట ఆ షాపింగ్ కాంప్లెక్స్కి. అందుకని చెప్పేసి కొంచెం ఈ ఏరియా బాగుంటుంది. అటు లోపలికి వెళ్ళిపోయినామంటే ఇంకొక 4-5 ఉన్నాయి, అవి మనం చూడడానికి లేదనమాట. ఇప్పుడు ఈ రోడ్లోనే ఇంకొకటి ఉంటుంది, అది మనం చూపిస్తామా లేదా అన్నది నేను చూస్తా. మనకి ఇప్పుడంటే వర్షం పడుతుంది, విండో క్లియర్గా లేదనమాట. వర్షం లేకపోతే మంచిగా నీట్గా కనబడేది షాపింగ్ కాంప్లెక్స్. మళ్ళీ ఇక్కడ మనకు ఒక రౌండ్ అబౌట్ వచ్చింది. ఇక్కడ నుండి మనం రైట్కి తిరగాలన్నమాట. రైట్కి తిరిగినామంటే రైట్కి తిరిగి స్ట్రైట్ పోతాము. ఇక డబుల్ రోడ్డు ఉంటుంది ఇక్కడ నుండి, అంటే 2 వే ఉంటుంది. మనకి కొంచెం డ్రైవింగ్ సేఫ్టీగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇక 1 వే కాదు, ఇక్కడ నుండి 2 వే ఉంటుంది. మనకి కొంచెం డ్రైవర్కి కూడా సేఫ్టీగా బాగుంటుంది, అటు తోలడానికి కూడా. ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ 2 వేని కంటిన్యూగా లూసాకా వరకు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడైతే ఇండోలా వరకు ఉంటుంది ఈ 2 వే. ఇండోలా దాటిన కాడి నుండి మళ్ళీ 1 వేనే ఉంటుంది. అక్కడ నుండి రోడ్డు మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు లెవెలింగ్ చేస్తున్నారు. మరి ఈ టైం వరకు ఎంతవరకు వచ్చిందో తెలియదు. అది కాక వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. ఇక్కడ ఎట్లా అంటే బాగా సాఫ్ట్ నేల ఇది.
దిగిపోతుంది. పైనే సాఫ్ట్ ఉంటుంది, కింద మళ్ళీ రాక్ మొత్తం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పని చేయడానికి. మరి ఆపేసారో చేతున్నారో మనకైతే తెలియదు అనమాట. కానీ ఈ ఇయర్లోనే కంప్లీట్ చేస్తామని అంటున్నారు రోడ్డు. అది కానీ కంప్లీట్ అయితే ఇక్కడ నుండి లుసాకా వరకు 2 వే ఉంటుంది, బాగుంటుంది ఇక రోడ్డు. ప్రస్తుతానికైతే వర్షం అయితే ఆగిపోయింది. మనం కిట్వేకి దగ్గరలో ఉన్నాం అనమాట. చింగోల కన్నా పెద్ద టౌన్ కిట్వే. ఇది కోపర్ బెల్ట్కి సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మనకి అన్నీ ఇది చూసారు కదా, ఈ చింగోల నుండి కిట్వేకి దగ్గరలోకి వచ్చేసినాం టౌన్లోకి. టౌన్ అవుట్ సైడ్ మనకి ఇదైతే కనపడుతుంది. హిటాచి మన ఎస్కవేటర్ కంపెనీ అయితే ఉందన్నమాట. మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది కదా, ఇక్కడ కూడా వీళ్ళైతే లాంచ్ చేసిండ్రు దీన్ని. ఈ సైడే ఎక్కువ ఉంటాయి మన ఈ ఎస్కవేటర్ కానీ జేసీబీలు కానీ ఇటు సైడే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. అందుకాక ఇండస్ట్రీస్ కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి లుసాకాతో పోల్చుకుంటే. లుసాకా జస్ట్ ఓన్లీ క్యాపిటల్ సిటీనే. ఇక్కడ మొత్తం ఇన్కమ్ అంతా ఇక్కడ నుండే పోతుంది అనమాట. జాంబియాకి జనరేట్ అయ్యేది ఇన్కమ్ అంతా ఈ 3 టౌన్లే, చింగోలా, కిట్వే, ఇండోలా. ఇవే ఎక్కువ ఇక్కడ ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి అనమాట. లుసాకా జస్ట్ ఓన్లీ అది ఒక క్యాపిటల్ కింద లెక్కేసుకోవడమే మనం. ఈ ఎదర చూస్తుంటే యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది. ఓహో, ఇదా వీళ్ళు ఎవరో చనిపోయారండి, వాళ్ళని పాతి పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎట్లా అంటే మనకి పెళ్ళిళ్ళకి చదివింపులు ఉంటాయి కదా, ఇక్కడేమో రివర్స్ అనమాట. ఎవరన్నా ఇంట్లో వాళ్ళు చనిపోతే అందరూ డబ్బులు డొనేట్ చేసుకుని వాళ్ళని అయితే పాతి పెడతారనమాట. ఆ రోజు అయ్యే ఖర్చు అంతా మొత్తం అందరూ వీళ్ళే డబ్బులు వేసుకొని అదైతే ఫినిష్ చేస్తారు. మొత్తం ఎట్లా అంటే ఒక 3 days ఉంచుతారు వీళ్ళు బాక్స్లో పెట్టి. మొత్తం చుట్టాలందరూ వస్తారనమాట. వాళ్ళందరూ అప్పటికప్పుడే డబ్బులు అన్నీ వేసేసుకొని ఎంత అయితే అవుతుంది అనుకుంటారో అంత గ్యాదర్ చేసేసుకుని అంత మనీ వీళ్ళు అప్పుడు చేసేసి అప్పటికప్పుడు తర్వాత పాతి పెట్టిన రోజే అక్కడే దినం చేసేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మా సార్ డ్రైవర్ శాంసంగ్ చనిపోయినప్పుడు దగ్గరుండి చూసిన అనమాట. 3 రోజులు దీంట్లో పెట్టారు, బాక్సులో పెట్టారు. చుట్టాలు వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. లాస్ట్ రోజు తీసుకెళ్ళిపోతారన్నప్పుడే మొత్తం అందరికీ అప్పుడే పాతి పెట్టి వచ్చిన తర్వాత ఇక వంటలు అన్నీ చేసి అక్కడే పెట్టి అప్పటికప్పుడే చేసి వెళ్ళిపోయారు అనమాట. మనకేమో పాతి పెట్టినాక 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 11వ రోజు ఇట్లా ఉంటాయి డేట్స్. కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదు అనమాట, వీళ్ళ లెక్కే ఉంటుంది. ఇంకొకటి చూడండి, ఈ రైలు గేట్ ఉంది కదా, ఇక్కడ గేట్ ఏమి ఉండదు. మనకేమో గేట్ ఉంటుంది, ఇక్కడ గేట్ ఉండదు. మనకి ఎప్పుడన్నా రైలు రోడ్డు వచ్చినప్పుడు మనం బండి ఆపుకొని అటు ఇటు చూసుకుని వెళ్ళాలన్నమాట. బండి రాకపోయినా సరే మనకి ఎదురు ఆపోజిట్ ఏదైనా ట్రక్ క్రాస్ అవుతున్నా వాడు చూసుకున్నాడు ఆల్రెడీ, అయినా సరే మనం ఆపి చూసుకోవాలి, అది రూలు. అట్లా ఆపుకోకుండా వెళ్ళిపోయినామంటే అక్కడ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో వాడు మన ప్రతి బండి క్యాప్చర్ అవుతుంది అనమాట, ఆగిందా లేదా అని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ ఒక టీం అయితే అక్కడ లుక్ వేస్తూ ఉంటుంది. అది చూసుకొని మనకి ఫోటో పంపిస్తారనమాట. మళ్ళీ అది కేసు అయ్యి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆ కేసుని ఫైల్ చేయించుకుని కోర్టుకు పోయి కోర్టులో డబ్బులు కట్టాలి. ఇండోలోకి అయితే సెంటర్లోకి వచ్చేసినాము, టౌన్ సెంటర్లోకి. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా బండి ఆపుకొని లంచ్ చేసి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ అయితే అయిపోతుంది. ఇవన్నీ మొత్తం మైనింగ్ వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ ఏమి ఉండవు, అన్నీ మైనింగ్ వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి తయారయ్యేటి కుకింగ్ ఆయిల్ కానీ ఇవి షాంపూలు, సబ్బులు ఇవన్నీ లుసాకాలో తయారవుతాయి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మైనింగే, మొత్తం మైనింగ్కి సంబంధించిందే ఉంటుంది, ఏం ఉండదు. ఇప్పుడు కనిపించే బిల్డింగ్ కనబడుతుంది కదా, క్యాట్లాండ్ షూ విన్నారా అండి? క్యాట్లాండ్ షూ సంబంధించిన బిల్డింగ్, అది కంపెనీ. అది ఇక్కడ ఇది మైనింగ్ అనమాట. వాళ్ళే మళ్ళీ అదే క్యాట్లాండ్ షూ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉంటాయి షూస్ అవి. మళ్ళీ ఎక్స్పెన్సివ్, బాగా భయంకరమైన ఎక్స్పెన్సివ్ అవి. వుడ్ల్యాండ్, క్యాట్లాండ్ ఒకటి, టింబర్ల్యాండ్ ఒకటి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన కంపెనీ అది. కాకపోతే వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు అన్నమాట. అదే క్యాట్లాండ్లో ట్రక్కులు ఉన్నాయి, అదే క్యాట్లో బ్రాండ్లో ట్రక్కులు ఉన్నాయి, అలానే మన జేసీబీలు ఉన్నాయి, అట్లా డోజర్లు ఉన్నాయి, అలానే ఎస్కవేటర్లు ఉన్నాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే మైనింగ్కి మొత్తం ఎక్కువ
ఎక్కువ మైనింగ్కి వాళ్ళ ఫోకస్ ఉంటుంది అనమాట. కిట్వేలో అయితే ఆగినాము. మా వాళ్ళు లంచ్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున కుక్ చేసుకున్నారు, తినలేదన్నమాట. కుకింగ్ చేసుకొని తినలేదు, ఇప్పుడు అయితే తింటున్నారు అనమాట వెనుకమల. నేనైతే తినేసిన. నిన్న నైట్ రైస్ వండిన, అట్లానే బంగాళదుంప కర్రీ కూడా వేసుకున్నాను, అవి ఉంటే తినేసిన. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. ఇంకా మనకి ఇంకొక 400 కిలోమీటర్లు ఉంటుంది. 400 ఉంటుంది ఇంకా ఈజీగా. ఈ 400 మనం సాయంత్రం 7 అవుతుంది కపిరి చేరుకునేసరికి. అక్కడ నుండి మళ్ళా ఇంకొక 200 ఉంటుంది. ఇక్కడ నుండి కపిరికి 200, అక్కడ నుండి విశాఖకు 200, 400 ఉంది. ఎట్లేదనుకున్నా లేట్ నైట్ అవుతుంది. 12 నైట్, అర్ధరాత్రి 12 అవుతుంది అనుకుంటా విశాఖ చేరుకునేసరికి. విశాఖ అంటే కపిరి, కావే, విశాఖ అంతే. అర్ధరాత్రి 12 అవుతుంది రీచ్ అయ్యేసరికి విశాఖ. ఇక విశాఖ చూపించడానికి ఏముంది, అదొక సపరేట్ వీడియో చేయాలి. కిట్వేలో లంచ్ చేసినాం అందరం. ఇక లంచ్ చేసి బయలుదేరిపోయినాం అనమాట. వాళ్ళు వెనకమాల కూర్చున్నారు, మా వాళ్ళు పడుకుంటా ఉన్నారు. వెనకమాల అంతా ఫ్రీగా ఉంది కదా, అందరూ వెనకమాలకి వెళ్ళిపోయి పడుకున్నారు. నేను డ్రైవర్ క్యాబిన్లో అయితే కూర్చున్నాము. ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చే టౌన్ ఇండోలా, ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. 50 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి తొందరగానే వెళ్ళిపోతాము, కొంచెం దగ్గరే ఉంటుంది ఈ టౌన్ వచ్చేసి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ట్యాక్సులు కడతారు కదా, అదే ఆఫీసు కిట్వేలో. ఆఫీసులో ట్యాక్సులు కట్టాలన్నమాట. ఏదన్నా ట్యాక్సులు కట్టకపోయినా, ఏం చేసినా, వాళ్ళకి ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటే లాక్కొచ్చి అక్కడ పెడతారనమాట. ఇప్పుడు మనం బండి నడిపేటోళ్ళు కూడా వాళ్ళు ఇవి కట్టాల్సి ఉంటుంది. అవి కట్టకపోయినా లాక్కొచ్చి అక్కడ పెడతారు. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్, మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కంపెనీ వెహికల్స్ కంపెనీ ట్యాక్స్ కిందకి వెళ్ళిపోతుంది అంతా. ఈ కంపెనీ ట్యాక్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ బళ్ళు అయితే తీసుకొచ్చి ఆ ఎదుర పార్కింగ్లో పార్క్ చేసుకుంటారు. ఈ టౌను పెద్ద టౌన్ ఇది. చింగోలా, సోల్వేజీ కన్నా పెద్ద టౌను. మొత్తం వాటితో పోల్చుకుంటే ఇక్కడే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ రూల్స్ అన్నీ బాగుంటాయి అసలు. ఎట్లా అంటే ఒక హారన్ కొట్టుడు ఉండదు, మొత్తం అంతా ఇండికేటర్స్ మీదే నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ చివరన ఉన్నాడు కదా, అతను అటు వెళ్ళిపోవాలి, రైట్కి వెళ్ళిపోవాలి, అందుకని రైట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, అందుకని చెప్పేసి లెఫ్ట్లో ఉన్నాం. ఆ మధ్యలో వాడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి, అందుకని చెప్పేసి వాడు స్ట్రైట్లో ఉన్నాడు అనమాట. ఇక్కడ మొత్తం ఇండికేటర్స్, మన ఫ్లష్ లైట్ ఉంటుంది కదా, ఫ్లష్ లైట్ మీదే నడుస్తుంది. మనం ఇప్పుడు ఆ రోడ్లోకి జాయిన్ అవ్వాలనుకోండి, ఇప్పుడు మనం ఫ్లష్ లైట్ కొట్టుకొని వాడిని అడిగితే వాడు మనకి పర్మిషన్ ఇస్తారనమాట. అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మేము దగ్గర కిట్వే దాటేసి వచ్చేసినాం. దగ్గర ఇండోలాకి వచ్చేసినాం. మేబీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 10 కిలోమీటర్స్ ఇండోలా ఉంటుంది. వచ్చేసినాం, అంతే, దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రక్స్ అన్నీ లైన్లో పార్క్ చేసేసి ఉన్నాయి. ఇవన్నీ బయట దేశాలు అనమాట. సౌత్ ఆఫ్రికా నుండి, జింబాబ్వే నుండి, టాంజానియా నుండి, నమీబియా నుండి, బుస్వానా నుండి వచ్చిన ట్రక్కులు ఇవన్నీ. ఇప్పుడు అక్కడ కస్టమ్స్ వాడు ఒకడు ఉంటాడు, అలానే ఇమ్మిగ్రేషన్ వాడు ఉంటాడు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం క్యారీ చేస్తున్నారు ఏందన్నది అక్కడ చెకింగ్ చేస్తాడు. అట్లనే పర్మిట్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, వీళ్ళకి వెహికల్కి పర్మిట్ ఉందా, ఈ లోపలికి జాంబియాలోకి ఎంట్రన్స్ అయినందుకు అని చెప్పేసి వాడు అక్కడ చెకింగ్స్ అయితే చేస్తాడనమాట. వచ్చేటప్పుడు ఏముండదు, వచ్చేటప్పుడు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఇవన్నీ రిటర్న్ వెళ్తున్నాయి ఇండోలాకి కానీ, కొన్ని లుసాకాకి కానీ, ఇట్లా రిటర్న్ వెళ్తున్నాయి. కొన్ని క్యారీ చేస్తాయి అనమాట సామాన్లు, అక్కడ దాకా వెళ్ళి డ్రాప్ చేయడానికి. వాటి కోసం అని చెప్పేసి వాడు కూర్చున్నాడు. వాడు ఎక్కడో టౌన్లో ఉంటాడు. ఇక్కడ నుండి టౌన్ దగ్గర 10 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఈ 10 కిలోమీటర్ల లెక్క ఇవన్నీ ఆగి ఉన్నాయన్నీ 10 కిలోమీటర్ల లెక్క ఉన్నట్టే. ఇంకా ఈ వైట్ కార్ మన బులెరో పికప్ తెలుసు కదా, బులెరో పికప్. ఇప్పుడైతే మనం ఇండోలో టౌన్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయినాము. ఎంట్రన్స్ అవడమే ఇక్కడ అయితే పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది, మైనింగ్ కంపెనీ. బళ్ళన్నీ పార్కింగ్ చేసి పెట్టేశారు. ఇది మైనింగ్ వాళ్ళది. మొత్తం ఎస్కవేటర్లు కానీ, వాళ్ళకు ఉన్న ట్రక్కులు కానీ అన్నీ
అన్నీ పార్కింగ్ చేసి పెట్టేసుకున్నారు. ఎందుకంటే వర్షాలు మొదలైపోయినాయి కదా! ఈ పర్మిషన్ ఉండదు ఇక తవ్వడానికి. మళ్ళా వర్షాలు ఆగిపోయినాక తవ్వుతారనమాట. అప్పటి వరకు అవి అక్కడ పార్కింగ్ చేసే ఉంటాయి. ఇప్పుడు మనం ఇండోల నుండి కపిరికి వెళ్తాం. ఇక్కడ నుండి మళ్ళీ ఈ ఈ ఈ జర్నీ ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. లాంగ్ జర్నీ. మనకి టైం బాగా లేట్గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సింగిల్ రోడ్డు ఉంటుంది. బండి చాలా స్లోగా పోతుంది. ట్రక్స్ ఎక్కువ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఈ రోడ్లో. మళ్ళా ఇదేమో వన్ వే, టూ వే, టూ వే లెక్కనే, అంటే ఇట్లా డబల్ రోడ్డు ఉండదు. మనకు ఆపోజిట్ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్కి. రోడ్డు చిన్నగా ఉంటుంది. మీరే చూస్తారు కదా, ముందర ముందర వెళ్ళేటప్పుడు 200 కిలోమీటర్స్ ఉంటుంది. అట్లా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రోడ్లో. బాగా అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను ఇక్కడ. ఆడ ఎదుర బ్యానర్లో కనపడుతున్నారు కదా, ఆయనే జాంబియా ప్రెసిడెంట్ అకాయిండే. అతని పేరు అకాయిండే అనమాట. 2021లో గెలిచారు యూపీఎండి పార్టీ తరఫున. 2021లో గెలిచారు. మళ్ళీ 26లో మళ్ళీ ఓటింగ్ ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఆయన జాంబియాకి ప్రెసిడెంట్. ఇంకో ఇట్లానే సేమ్ ఇట్లానే పోస్టర్లు ఉంటాయి ఎదుర. నేను మీకు చూపిస్తా. ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళందరి ఫోటోలు కూడా ఎదుర అక్కడ వేసి ఉంటాయి. నేను ఒకసారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. కనబడేది స్టేడియం. అది వనవాస స్టేడియం. ఇండోలా వనవాస స్టేడియం అని అంటారు. ఫుట్బాల్ స్టేడియం అనమాట. ఫుట్బాల్ స్టేడియం ఇది. ఇంటర్నేషనల్ స్టేడియము. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినాయో లేదో నాకు ఇప్పటి వరకు అయితే తెలీదు. ఇక్కడ ఎక్కువ క్రికెట్ ఆడరు. ఎక్కువ వీళ్ళకి క్రికెట్ కూడా తెలియదు అనమాట. ఇప్పుడే మన ఇండియన్స్ ఆడుతూ ఉంటుంటే చూస్తున్నారు. ఈయన ఇప్పుడు కనపడుతున్నారు చూడండి ఇక్కడ. ఈయన కెనిత్ కౌండా. ఈ జాంబియాకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి స్వతంత్రం తీసుకున్న తర్వాత ఆయనే మొదటి ప్రెసిడెంట్ జాంబియాకి. జాంబియా కూడా నేషనల్ టీం ఉంది, కానీ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇదే స్పాన్సర్స్ లేక, సరైన శిక్షణ లేక. సేమ్ ఇప్పుడు మనకి T20 వరల్డ్ కప్కి, ఛాంపియన్స్ ట్రోఫీకి, అట్లనే వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వని చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే వీళ్ళ పరిస్థితి కూడా అదే అనమాట. వీళ్ళ దగ్గర మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ సరైన శిక్షణ, అట్లానే ప్రోత్సాహం, స్పాన్సర్స్ లేక ఇదే ఇబ్బంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటో కనపడుతుంది కదా, వాళ్ళందరూ ప్రెసిడెంట్స్ అనమాట జాంబియాకి. ప్రస్తుతానికైతే ఇద్దరే బతుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఆ పెద్దగా ఉన్న ఫోటో అటు నుండి లాస్ట్ అయిన వాళ్ళిద్దరూ ప్రస్తుతానికైతే బ్రతుకున్నారనమాట. పెద్దగా కనపడుతుంది కదా లాస్ట్లో, అదేను అటు నుండి లాస్ట్ నుండి ఫస్ట్ అయిన వాళ్ళిద్దరైతే అయితే ప్రజెంట్ బతుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ అయితే చనిపోయారు. ఇండోలా అయితే దాటేసినాం. నెక్స్ట్ కపిరి. ఇప్పుడు ఈ జర్నీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్న రోడ్డు. మనకి ఎదురు ఆపోజిట్ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వస్తాయి అనమాట. ట్రక్స్ మీదకి వచ్చేస్తారు. జాంబియన్స్ అయితే కరెక్ట్గా తోలుతారు. ఎందుకంటే జాంబియా నెంబర్ ప్లేట్ గుర్తుపెట్టుకొని మంచిగా తోలుతారనమాట. ఈ టాంజానియా వీళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడ నుండి బయట దేశాల నుండి వచ్చేవన్నీ పెద్ద ట్రక్కులు అనమాట. అవేంటంటే ఇంపోర్ట్, బయట నుండి కొన్ని సామాన్లు వీళ్ళు జాంబియన్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. అవి వస్తాయి కాబట్టి కొంచెం ర్యాష్గా తోలుతారు డ్రైవింగ్. ఈ జాంబియా ట్రక్స్ అంటే అవి చక్కగా నార్మల్గానే తోలుతారనమాట. కపిరి అయితే రీచ్ అయిపోయినాం. కరెక్ట్గా నేను అనుకున్న టైంకే వచ్చేసినాం ఇక్కడికి కపిరికి. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 7 గంటలు అయితే అవుతుంది అనమాట. కరెక్ట్గా అనుకున్న టైంకి అయితే రీచ్ అయినాం కపిరి. ఇప్పుడు కపిరిలో అయితే ఆగము. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 45 కిలోమీటర్స్ వెళ్తే కావ్వే అని టౌన్ వస్తుంది. అక్కడ నుండి అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని తోలగలం అనుకుంటే వెళ్తాం. ఎందుకంటే కొంచెం ఈ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్కి నైట్ టైము. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు, బండి పార్క్ చేసి పడుకుని పొద్దున్నే 4 గంటలు లేచినా 8 గంటలకల్లా మనం టౌన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ట్రక్కు అదుపు తప్పి పక్కకి అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ట్రక్ అది ఓవర్టేకింగ్లో వాడు కంట్రోల్ చేయలేక వెళ్ళిపోయి అవతల పడిందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే జరిగింది కాదు, మధ్యాహ్నం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టోయింగ్ చేసే వెహికల్ అయితే వచ్చేసి నిలబడింది. ఈరోజు మధ్యాహ్నం జరిగి ఉంటుంది. నైట్ వర్షం పడుతుంది. మళ్ళీ 2 యాక్సిడెంట్లు చూసినాం. ఎందుకులే అని చెప్పేసి కావే టౌన్లో అయితే పడుకుని పొద్దున్నే బయలుదేరినాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే లుసాకి వెళ్ళిపోతాం అనమాట.
ఒక అవతల పక్క చూసిరా రోడ్డు అయితే వేసేస్తున్నారు, అయిపోయింది ఆల్మోస్ట్. అదైతే అయిపోయింది రోడ్డు. ఇక అటు ఇండోలాలోనే గ్రావెల్ రోడ్డు అయితే ఉందన్నమాట. అట్లానే వచ్చే దారిలో మేము చూసినాం బ్రిడ్జిల దగ్గరే కొంత పెండింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు ఆ బ్రిడ్జిలు అయిపోయినాయి అంటే ఆ రోడ్డు ఓపెన్ చేసేస్తాడు, ఈ రోడ్డు ఫ్రీ అవుతుంది అనమాట. డ్రైవింగ్కి బాగుంటుంది, నైట్ కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు అట్లా ఉంటే. మరి ఇట్లా సింగిల్ రోడ్డు ఉండి ట్రక్కుల మీదకి వచ్చేసి చూసారు కదా వెనకమాల ఎట్లా యాక్సిడెంట్ అయింది, నైట్ పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయింది. 2 ట్రక్కులు పడిపోయినాయి అవతల గుద్దుకొని. ఈ రోడ్ నేను మీకు ఆల్రెడీ చూపించిన, ఎందుకు మళ్ళీ చూపించడం అని నేను చూపించట్లేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా మనం డేలో ఈ రోడ్డు చూపించిన, మళ్ళీ ఎందుకు చూపిస్తాం. ఇక ఇక్కడితో ఆపేసి నేను డైరెక్ట్ మా ఆఫీస్కి రీచ్ అయిన వీడియో అయితే మీకు చూపిస్తాను అనమాట. మెయిన్ రోడ్డు వదిలేసి ఈ రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, అందరూ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ బాగా ఉంటుంది మెయిన్ రోడ్లో. అందుకని చెప్పేసి షార్ట్కట్లో ఇళ్ళ మధ్యలో నుండి అయితే వెళ్తున్నాం అనమాట. చూసిరా టౌన్లో ఇళ్ళ మధ్యలో ఎంత చెట్లతో పచ్చని చెట్లతో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో విశాఖలో కూడా. ఒక టౌన్లో క్యాపిటల్ సిటీలో అది కూడా ఈ విధంగా చెట్లు ఉండటం అది చాలా అదృష్టం. ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా స్వచ్ఛమైనది, కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు చెట్లకి బాగా అంటే బాగా ఇది వాల్యూ ఇస్తారనమాట. ఎందుకంటే చెట్లు నరికితే అసలు ఒప్పుకోరు. ఇప్పుడు ఎవరన్నా చెట్టు నరుకుతా ఉండగా చూసిరంటే పక్కన వాళ్ళు అయినా సరే, ఆ పక్కన వాళ్ళు అయినా సరే, వాళ్ళ ఇంట్లో చెట్టు నరుకుతున్నా సరే కంప్లైంట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. చెట్లు నరకాలంటే మన ఇంట్లో చెట్టు అయినా సరే నరకాలంటే పోయి కౌన్సిల్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని చెట్టు నరకాల్సి ఉంటుంది. చూసిరు కదా ఎట్లా చెట్లు పెరిగిపోయి ఉన్నాయో. ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి వాతావరణం ఇట్లా ఉండటం. ఇప్పుడు మన ఏరియాలో ఎట్లా ఉన్నాయి పల్లెటూరులో, ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఆ చెట్టు అడ్డు లేకపోయినా సరే దాన్ని నరికేసి మంచిగా షో చేసుకోవడానికి నరికేసి చూపించుకుంటున్నారు అనమాట. ఇంత ఇదిగా మన ఇండియాలో నేనైతే చూడలేదు చెట్లు, అది కూడా టౌన్లో. పల్లెటూరులో అయితే ఉంటాయి కానీ పెద్ద టౌన్లో క్యాపిటల్ సిటీలో అయితే నేనైతే చూడలేదు. వచ్చేసినాం మేమైతే మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. లెఫ్ట్ తీసుకొని అక్కడ నుండి 4వ గేటు మనకి ఈజీగా ఊరికనే అర్థమైపోతుంది. ఎట్లాంటివో బ్లూ కలర్లో ఉంటుంది మా గేటు. అట్లనే బోర్డు ఉంటుంది రాసి సురజల టెక్ లిమిటెడ్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది అనమాట రోడ్డు మీద. ఇక అందరూ ఎవరన్నా బోర్ కోసం కావాలన్నా, లేదంటే మనకి ఎక్కువ ప్రైవేట్ పాయింట్లు అయితే రావు అనమాట. ఇక్కడ వేసేది కూడా గవర్నమెంట్ పాయింట్సే. ఇదే మన ఆఫీసు, బయట నుండి చూసారు కదా కనబడుతున్నాయి ఆల్రెడీ రిగ్ మాస్ట్ అయితే కనబడుతుంది. ఇది మా సైన్ పోస్ట్ అనమాట, సృజల టెక్ లిమిటెడ్ అన్నది. ఎక్కువ మనకి గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు, బయట క్లయింట్స్ ఎవరు రారు ప్రైవేట్ పాయింట్లకి. వచ్చేసినారు ఆఫీస్కి, ఎందుకు చూస్తున్నారు? ఇక ఇంటికి పోయి ఎంజాయ్ చేయండి. నైట్ తినలే, ఇక అట్లనే పడుకున్నారు అనమాట మా వాళ్ళు. టైం వచ్చేసి 9 అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.